అందరికీ నమస్కారం. మరి విజయవాడకు ఈ మధ్య వరద ప్రళయం బీభత్సం ప్రజల్ని అతలాకుతలం చేసేసింది. వాళ్ళ జీవన విధానం ఎంతకాలానికో మారుతుందో, ఎప్పటికి పోతాయో నీళ్లు తెలియనటువంటి అయోమయ పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రజలకి 24 గంటలు ఒక సామాజిక సేవకుడిగా, ఒక నాయకుడిగా, ఒక ఆప్తుడిగా, ఒక బంధువుగా, మనుషుల్లో దేవుడిగా ప్రజల చేత ప్రజల కోసం పనిచేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని ఆ స్థితిలో చూసిన తర్వాత ఇంత వరద కూడా భయపడిపోయినంత పరిస్థితిని తీసుకొచ్చినటువంటి మహానుభావుని గురించి ఒక పాట రాయాలి అని నా మనసులో కలిగింది. ఆ పాట రాసి రికార్డ్ చేశాను. మరి ఇవాళ ప్రఖ్యాత నిర్మాత, అనేకమైనటువంటి హిట్స్ తీసినటువంటి గౌరవనీయులు, ఆత్మీయులు శ్రీ కెఎస్ రామారావు గారు, అలాగే నన్ను వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ ప్రతి రచనని కూడా నువ్వు రాయగలవు, జానపదం రాయి, పద్యం రాయి, పాట రాయి, అన్నీ కూడా నాకు రాని ప్రక్రియలను కూడా నాలో స్ఫూర్తి నింపి నన్ను మరి రాపిచ్చి పాడిస్తున్నటువంటి అన్నగారు టీడీ జనార్దన్ గారికి, మరి ప్రెస్ ముందుకు తీసుకెళ్ళి మా భగీరథ గారికి, మా ప్రొడ్యూసర్ మరి మా రాంబాబు గారికి, మరి వెంకట్రావు గారికి, అందరికీ కూడా సమక్షంలో నేను రిలీజ్ చేసి అంకితం చేస్తున్నాను. ఈ పాట విని మీరందరూ కూడా నిజంగానే మనుషుల్లో దేవుడు నారా చంద్రబాబు నాయుడు అని తప్పక అంగీకరిస్తారని నేను వినమ్రపూర్వకంగా మనవి చేసుకుంటూ ఇప్పుడు పెద్దల్ని రామారావు గారిని దాన్ని ఆవిష్కరించమని కోరుతా ఉన్నాను. చంద్రబాబు అతడే చంద్రబాబు వయసల సట ధరిచేదదు కంటి మీద కునుకురాదు వయసల సట ధరిచేదదు కంటి మీద కునుకురాదు వరద నీట నడిచి జనుల భయము తీర్చి కడుపు నింపే గోపాలకృష్ణ గారు విజయవాడలో వచ్చిన వరద విలయాన్ని, దాన్ని వలన ప్రజలు పడిన బాధలు, ఆ బాధల్ని తొలగించడానికి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషిని, ప్రభుత్వ విభాగాలన్నీ చేస్తున్నటువంటి కష్టాన్ని అన్నింటినీ కూడా అవగాహన చేసుకున్న మీదట ఆయన స్వరం నుంచి పొంగి పొర్లినటువంటి ఆ గానాన్ని ఇప్పుడు విన్నాం. నిజంగా మనసుకు హత్తుకునే విధంగా ఉంది. ఆయన ఇప్పుడే కాదు, ఎప్పుడు సమాజంలో ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, మంచి వచ్చినా, చెడు వచ్చినా ఆయన వాటిని గమనించి తనకు ఉన్నటువంటి ఆ పాట ద్వారా కొన్ని జానపదాలు, కొన్ని పద్యాలు, కొన్ని క్లాసికల్ సాంగ్స్ పాడుతూ సమాజాన్ని ప్రభావితం చేయటంలో ముందు వరుసలో ఉన్నారని, వారు చేస్తున్న కృషికి వారిని నేను అభినందిస్తూ, వారి కృషి అజరామరంగా జరగాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే వారు ముందు తరాన్ని కూడా తయారు చేస్తున్నారు. చాలామందికి, వందలాది మంది పిల్లలకి భారతదేశంలోనూ అట్లానే ఇతర దేశాల్లో కూడా అమెరికా వెళ్ళి పిల్లలందరికీ కూడా ఈ కళల పట్ల ట్రైనింగ్ ఇవ్వటాన్ని నేను అభినందించు, ఇంకా చేయాలని, కొత్త తరానికి ఈ కళలన్నీ అభ్యాసం అయితేనే తెలుగు సంస్కృతి, తెలుగు భావజాలం అజరామరంగా ఉంటుందని, అలా ఉండేందుకు ఆయన చేస్తున్న కృషిని మరొకసారి మెచ్చుకుంటూ నమస్కారం తెలియజేస్తాను. మొన్న విజయవాడలో జరిగిన
బుడమేరు వరదల్లో జరిగిన దురదృష్టకరమైన సంఘటనలు చూసి అక్కడున్న ప్రతి వాళ్ళు టీవీలో చూసి కానీ, న్యూస్ పేపర్లో చూసి కానీ, మీడియా ద్వారా తెలుసుకుని ఎంత ఇన్స్పైర్ అయ్యారో, ఎంత బాధపడ్డారో, ఎంత ఎంత నష్టం జరిగిందో కంట్లో చూసి వాళ్ళ బాధని ఏ విధంగానూ బయటికి ఎక్స్ప్రెస్ చేయలేని విధంగా ఉన్నారు. సాధ్యమైనంత వరకు వాళ్ళు సహాయ నిధికి, సీఎం గారి సహాయ నిధికి ఏదో సహాయం చేస్తూ ఉన్నారు. అయితే అందరిలో ఉన్న భావాన్ని ఆయన ఒక్క గానంతో గోపాలకృష్ణ గారు, గుమ్మడి గోపాలకృష్ణ గారు చాలా గొప్పగా వ్యక్తీకరించారు. ప్రతి యువకుడు, యువతి, పెద్దవాడు, ముసలివాడు, భేద, గొప్ప అనే తారతమ్యం లేకుండా ప్రతి వాడి హృదయంలో ఉన్నది ఆయన నోటి ద్వారా, ఆయన మనసు ద్వారా ఆయన ఎక్స్ప్రెస్ చేశాడు. రియల్లీ వండర్ఫుల్. చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆ కృషి 24 అవర్స్ ఆయన ఆ నీళ్ళలో తిరుగుతూ ఇన్స్పైర్ చేస్తూ, మిగతా నాయకులందరూ ఎప్పుడూ క్యాబినెట్ దేశంలో తిరుగుతూ ప్రజలకు సేవ చేస్తూ ప్రతి డిపార్ట్మెంటు ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన సేవ చేయటం, అది బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారిని చూసి ప్రతి వ్యక్తి బయటకు వచ్చి, ప్రతి మంత్రి బయటకు వచ్చి, ప్రతి ఆఫీసరు బయటకు వచ్చి, ప్రతి ఎంప్లాయీ బయటకు వచ్చి మనం చేయాలి, మన ప్రజలు ఇట్లా నష్టపోతున్నారు, నీళ్ళల్లో అనేక మంది కొట్టుకుపోయి చనిపోతున్నారు, మన విజయవాడ పట్టణం ఈ విధంగా పాడైపోతుందని చెప్పి ఎంతో బాధపడుతూ, ఎంతో కష్టపడి ఆయన వెనకే నడుస్తూ, ఆయన ముందుండి అందరినీ నడిపించి ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ నింపి, ప్రతి వాడికి అసలు ఏం చేయాలి, ఒక మనిషి ప్రజలకి ఎలాంటి సేవ చేయాలి, నాయకుడు అంటే ఏంటి, ఊరికే ఎక్కడో కూర్చుని ఏదో నిర్ణయాలు తీసుకుని ఇంప్లిమెంట్ చేయటం కాదు. ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు కావాల్సింది చేసి ప్రజల మనోస్థైర్యాన్ని నిలిపి చేయాలని చూపించి ప్రత్యక్షంగా ప్రతి వ్యక్తికి, చాలామందికి కొత్త మంత్రులు కూడా వాళ్ళు ఏం పని చేయాలో ప్రత్యక్షం చేసి చూపించాడు ఆయన. అటువంటిదంతా ఇన్స్పైర్ అయ్యి గుమ్మడి గోపాలకృష్ణ గారు ఇంత గొప్పగా, చాలా అద్భుతంగా ఆయనే రాసి ఇంత బాగా ఇన్స్పైర్ చేయటానికి, ఇప్పుడున్న జనం చూసే వాళ్ళందరినీ ఇన్స్పైర్ చేయటానికి ఇంత గొప్పగా పాడటం నిజంగా ఆయన్ని అభినందించాలి. నిజంగా ఆంధ్ర ప్రజల అదృష్టం ఈ వాళ్ళ మనోభావాలను బయటికి వ్యక్తీకరించటం, ఆయన ద్వారా మనం వినటం నిజంగా చాలా గొప్ప విషయం. మరోసారి గుమ్మడి గోపాలకృష్ణ గారిని అభినందనలు తెలియజేస్తున్నాను.